25 years నుంచి నా ఎక్స్పీరియన్స్ ఉంది. కొత్తగా షోరూమ్ స్టార్ట్ చేశాను. మా దగ్గర అన్ని ముగ్గాలు వెరైటీస్, హ్యాండ్లూమ్, చేనేత అన్ని వెరైటీస్ పెట్టుకున్నాను. ప్యూర్ ఫ్యాన్సీ పట్టు అన్ని వెరైటీ టైప్ ఆఫ్ శారీస్ మా దగ్గర ఉంటాయి. నీలాంబరి సిల్క్స్ ఏఎస్ రావు నగర్. నీలాంబరి సిల్క్స్ ఏఎస్ రావు నగర్. పట్టు, ఫ్యాన్సీ, కంచి పట్టు, గద్వాలు అండ్ లైట్ వెయిట్ పట్టు, ఫ్యాన్సీ ఆల్ టైప్ ఆఫ్ శారీస్ అవైలబుల్. destination Neelamri Silks. Prices మీకు 500 to 1.5 lakh దాకా మన దగ్గర ఓపెనింగ్ ఆఫర్స్ మీకు ఎవ్రీ 10,000 పర్చేజ్ చేస్తే 3,300 సారీ గిఫ్ట్. ఎవ్రీ సారీస్ మీద మీకు 20% ఆఫర్. ఇదే ఫస్ట్ ఇదే షోరూమ్ మాది. ఇక్కడ నుంచే మేము మీ సపోర్ట్తోనే మీ షాప్ కొత్తగా ఎంకరేజ్ చేసి ఇంకా బ్రాంచెస్ పెట్టాము. అందరికీ నమస్కారం. నమస్కారం. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎవరైతే ఒక చిన్న ప్లేస్ నుంచి ఆన్లైన్ బిజినెస్ స్టార్ట్ చేసి అక్కడ 20 years 25 years ఎక్స్పీరియన్స్ తోటి ఇక్కడ ఇంత పెద్ద షోరూమ్ ఇన్నోవేషన్ చేయాలంటే ఆ జర్నీ ఏంటో యూ కెన్ ఓన్లీ ఇమాజిన్. సో ఇది ఒక స్టార్టింగ్ నేను ఇక్కడ నుంచి మీరు ఇంకా పైకి రావాలని వాళ్ళ డ్రీమ్ ఏంటో నాకు తెలీదు, కానీ ఇది ఫస్ట్ షోరూమ్, ఇది ఇన్నోవేషన్ చేయడానికి నాకు చాలా సంతోషంగా ఉంది. ఎందుకంటే ఒక బ్రాండ్ని మొదలు పెట్టడం అది ఇట్స్ అన్ ఆస్పీషియస్. సో మీరు ఇంకా ఒక 10 years లేకపోతే ఒక 5 yearsలో ఇంకా షోరూమ్ అంట ఐ వాంట్ యూ టు గ్రో. ఆల్ ద బెస్ట్. నీలాంబరి సిల్క్స్ వారికి ముఖ్యంగా వాళ్ళకి కంగ్రాచులేషన్ చెప్తూ నా దగ్గర ఉప్పల్ కాన్స్టిట్యున్సీలో ఏఎస్ రావు నగర్లో తెచ్చినందుకు చాలా హ్యాపీ అండ్ గర్వపడుతున్నాను. ముఖ్యంగా నీలాంబరి సిల్క్స్ ఫస్ట్ షోరూమ్ ఇట్లాంటి ఇండియా లెవెల్లో రావాలని చెప్పి కోరుకుంటున్నాను. ఎందుకంటే తెలంగాణ నుంచి కానీ ఆంధ్ర నుంచి కానీ చెన్నైకి చాలా మంది బట్టలు తీసుకొని వెళ్తూ ఉంటారు. మ్యారేజ్లు కానీ ఏ ఫంక్షన్స్ అయినా అక్కడ పోతూ ఉంటారు. కాబట్టి ఇప్పుడు మీరందరూ కూడా చాలా షోరూమ్స్ ఇక్కడ వస్తున్నాయి కాబట్టి మేము అక్కడ పోకుండా జరుగుతూ ఉంది. ఇంకా ఇట్లాంటి షాప్స్ ఎన్నో రావాలని చెప్పి కోరుకుంటున్నాను. ముఖ్యంగా ఏఎస్ రావు నగర్లో ఈ చుట్టుపక్కల ఎన్ని షోరూమ్స్ ఉన్నాయంటే మీకు బంజారా హిల్స్, జూబ్లీ హిల్స్ కానీ ఇంకా ఎక్కడైనా హైటెక్ సిటీలో కానీ అంతకంటే ఎక్కువ షోరూమ్స్ అన్ని బ్రాండ్స్ ఇక్కడ వస్తున్నాయి. చాలా సంతోషం. ఇంకా కూడా బ్రాంచెస్ రావాలి. నీలాంబరి వాళ్ళకి కంగ్రాచులేషన్ చెప్తూ ఈరోజు నన్ను పిలిచినందుకు థ్యాంక్ యూ అండి. అలాగనే ముఖ్యంగా మా పోలీస్ కమిషనర్ గారికి థ్యాంక్స్ చెప్తూ, ఎందుకంటే ఈరోజు అందరు కూడా తెలుసు గుడ్ ఫ్రైడే ఉందని, అండ్ పోలీస్ వాళ్ళు కూడా చాలా మంచిగా సపోర్ట్ చేయడం జరిగింది. ఎందుకంటే వాళ్ళందరూ కూడా అంటే వాళ్ళకు కూడా చాలా ప్రాబ్లమ్స్ ఉంటాయి, నాకు కూడా ఐడియా ఉంది. అయినా కూడా ఈరోజు నాకు సపోర్ట్ చేసినందుకు థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ అండి.